హాయ్ అండి అందరికీ. ఫ్రమ్ టుడే నేను కరెంట్ అఫైర్స్ సెషన్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. బేస్డ్ ఆన్ ద హిందూ డైలీ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఫర్ మోస్ట్లీ తెలుగు ఆస్పిరెంట్స్, ఇంకా యూపీఎస్సి వాళ్ళకి, ఇంకా స్టేట్ సర్వీసెస్ టీజీపీఎస్సి వాళ్ళకి కూడా ఈ కరెంట్ అఫైర్స్ సెషన్స్ పనికొస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ది ఏంటంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ప్రిజన్స్ మస్ట్ ఎండ్ సేస్ సిజేఐ. సుప్రీంకోర్టు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని ఎండ్ చేయాలి అని చెప్పింది ప్రిజన్స్లో. జనరల్గా ఇట్ ఈస్ అ వయోలేషన్ టు ఆర్టికల్ 14 and 15 విచ్ ప్రొహిబిట్స్ స్టేట్స్ ఫ్రమ్ డిస్క్రిమినేటింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్, కాస్ట్, రేస్ ఎక్సెట్రా. సో జనరల్గా అన్ని స్టేట్స్ డినై చేశాయి. కాకపోతే జనరల్గా వాళ్ళ ప్రిజెంట్ డాక్యుమెంట్స్ చూస్తున్నట్టయితే దెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ దిస్ ఇస్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ యూపీ చూసినట్టయితే ఇన్ ద ప్రిజెంట్ డాక్యుమెంట్స్ ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ స్కావెంజర్ క్లాస్. ఇంకా ఎంపీస్లో చూస్తే ఇఫ్ ఏ కన్విక్ట్ వాజ్ డీనోటిఫైడ్ ట్రైబ్ దెన్ అతన్ని హ్యాబిచువల్ క్రిమినల్గా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు. ఇంకా మిగిలిన స్టేట్స్లలో లైక్ లేబర్ని క్యాస్ట్ బేస్డ్గా డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ దళిత్స్ ఎవరైతే ఉంటారో, లైక్ రాజస్థాన్ ప్రిజన్ రూల్స్ చూస్తే మెహతర్స్ని లాట్రిన్స్ క్లీన్ చేయడానికి అలెకెట్ చేశారు. ఇంకా బ్రాహ్మిన్స్ అండ్ హయ్యర్ కాస్ట్ వాళ్ళని కిచెన్స్లో పనిచేయడానికి దే డిసైడెడ్, లైక్ దే మేడ్ రూల్స్ లైక్ దట్. ఇంకా దళిత్స్కి చూస్తే సపరేట్ వార్డ్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం మనం. రష్యా ఇండియా అగ్రీ టు గో అహెడ్ విత్ ట్రేడ్ ఇన్ నేషనల్ కరెన్సీ సేస్ ఇట్స్ డిప్లొమేట్. రష్యన్ డిప్లొమేట్ ఏం చెప్పాడంటే లైక్ నేషనల్ కరెన్సీ సెటిల్మెంట్ చేసుకుందాం ఇండియాకుని రష్యాకి అని చెప్పాడు. బట్ వాట్ ఈస్ ద రీజన్ ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. దెన్ వెస్టర్న్ శాంక్షన్స్ ఇచ్చారు, లైక్ స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ కానీ ఏదైనా కానీ లైక్ రష్యాకి యాక్సెసిబుల్ లేకుండా చేశారు. సో ఇప్పుడు డాలర్ కరెన్సీస్లో వాళ్ళు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసినట్టయితే లైక్ అలాంటి పాసిబిలిటీ ఉండదు. అందుకని చెప్పేసి నేషనల్ కరెన్సీ సెటిల్మెంట్ తీసుకొని వద్దామని చెప్పారు. ఇంకా వేరే ఇష్యూస్ కూడా డిస్కస్ చేశారు. లైక్ రీసెంట్గా పిఎం మోడీ హీ వెంట్ టు రష్యా అని అందరికి తెలుసు. సో 2 days విజిట్ అయిపోయింది. రీసెంట్ ఇష్యూస్ ఆఫ్ ఇండియన్స్ ఇండక్టెడ్ ఇన్ రష్యన్ ఆర్మీ, ఈ ఇష్యూస్ కూడా దే రేస్డ్. సో రష్యా ఏమని రియాక్ట్ అయిందని అంటే ఇట్ విల్ సెండ్ బ్యాక్ ఆల్ ద ఇండియన్స్ హూ ఆర్ ఇండక్టెడ్ ఇన్ ద రష్యన్ ఆర్మీ. ఇండియన్స్ని ఇండక్ట్ చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి లేదని చెప్పేశారు. And they also criticized recent peace conference which was held in Switzerland. ఇది ఇండియా కూడా అటెండ్ అయ్యింది. సో దీన్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం మనం. డైవర్స్డ్ ఉమెన్, ముస్లిం ఉమెన్ ఎంటైటిల్ టు సెక్యులర్ రెమెడీ సేస్ సుప్రీంకోర్టు. యాక్చువల్గా సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి మెయింటెనెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇట్స్ ఎ సెక్యులర్ యాక్ట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ఫేత్ ఉన్నా కానీ యూ క్యాన్ క్లెయిమ్ దిస్ మెయింటెనెన్స్ విత్ సెక్షన్ 125. ఇది ఎవరెవరికి వర్తిస్తుందంటే డివోర్స్డ్ ఉమెన్కి, ఫీమేల్ లివింగ్ పార్ట్నర్కి, ఇంకా చిల్డ్రన్ వెదర్ లెజిటిమేట్ లేకపోతే ఇల్లెజిటిమేట్, ఇంకా పేరెంట్స్ వాళ్ళ గర్ల్ అయినా బాయ్ అయినా పేరెంట్స్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒకవేళ ఉమెన్ మోర్ ఎకనామికల్ స్టేటస్ అండ్ లైక్ తనకి హస్బెండ్ ఒకవేళ ఎకనామికల్గా వెల్బీయింగ్ లేకపోతే అతను కూడా క్లెయిమ్ చేయొచ్చు ఉమెన్ దగ్గర నుంచి అని చెప్పారు. నా ముస్లిం ఉమెన్ గురించి మాట్లాడుకుందాం. ముస్లిం ఉమెన్ కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి అని అన్నారు. యాక్చువల్గా ముస్లిం ఉమెన్ 1986 యాక్ట్ ఒకటి పాస్ అయింది ఇన్ రాజీవ్ గాంధీ టైం పీరియడ్లో. ఏంటంటే ముస్లిం ఉమెన్ క్యాన్ క్లెయిమ్ ద మెయింటెనెన్స్ ఓన్లీ డ్యూరింగ్ ద ఇద్దత్ పీరియడ్. ఎప్పుడైతే ట్రిపుల్ తలాక్తోని లైక్ వెన్ డైవర్స్ వాజ్ గివెన్ ఏమవుతుందంటే ఇద్దత్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది, 3 months వరకు ఉంటుంది అది. సో ఆ టైంలో మాత్రం ముస్లిం ఉమెన్కి మెయింటెనెన్స్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఇంకా చైల్డ్ ఎవరైతే అప్ టు 2 years వరకు, లైక్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 0 to 2 years వరకు వాళ్ళకి మెయింటెనెన్స్ వర్తిస్తుంది. ఇంకా ఒకవేళ మనం సెక్షన్ 125 సిఆర్పిసి చూసినట్టయితే ఏంటంటే రీమ్యారేజ్ ఆఫ్ దట్ డివోర్స్డ్ ఉమెన్ అప్పటి వరకు హస్బెండ్ హ్యావ్ టు గివ్ ద మెయింటెనెన్స్ టు ఉమెన్. ఇంకా చైల్డ్ గురించి చూస్తే చైల్డ్ ఎప్పటి వరకు అయితే మెజారిటీ అటైన్ చేయగలుగుతాడో అప్పటి వరకు లైక్ హీ హ్యావ్ టు గివ్ మెయింటెనెన్స్ టు ద డివోర్స్డ్ ఉమెన్.
అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే ముస్లిం ఉమెన్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ కింద తీసుకుంది ఈ లాస్. లైక్ ముస్లిం ఉమెన్ ఏంటనంటే దే క్యాన్ లైక్ క్లెయిమ్ మెయింటెనెన్స్ త్రూ ముస్లిం ఉమెన్ యాక్ట్ ఆర్ సెక్షన్ 125. ఒకవేళ సెక్షన్ 125 కింద యాక్ట్ ఇచ్చిన లైక్ సెక్షన్ 125 కింద కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ముస్లిం ఉమెన్ లైక్ యాక్ట్ కింద మాత్రమే క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఆర్టికల్కి మనం వెళ్దాం. వెస్ట్ బెంగాల్ సూట్ అగేన్స్ట్ సిబిఐ ప్రోబ్స్ మెయింటైనబుల్ సేస్ ఎస్సీ. ఏంటంటే యాక్చువల్గా వెస్ట్ బెంగాల్ లైక్ ఒక పిటిషన్ ఫైల్ చేసింది అగెయిన్స్ట్ సెంటర్. ఎందుకనంటే దే ఆర్ ఫీలింగ్ దట్ స్టేట్ ఇస్ ఫీలింగ్ లైక్ సిబిఐ ఎంప్లాయ్మెంట్స్ ఆఫ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెంటర్ కాన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్ ఇంకా ఫెడరలిజంని వయలేట్ చేస్తున్నట్టు ఉన్నాయి అని చెప్పింది. జనరల్ మనం ఇప్పటివరకు న్యూస్ కూడా చూస్తున్నాం, సిబిఐ కేజ్డ్ ప్యారెట్ ఆఫ్ సెంటర్, ఇంకా ఈడీ కూడా కేజ్డ్ ప్యారెట్ ఆఫ్ సెంటర్ అని అంటున్నారు. బట్ సెంటర్ ఈ పిటిషన్ని రిజెక్ట్ చేయాలి, ఎందుకంటే సిబిఐ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంటర్ అని సెంటర్ చెప్తుంది. బట్ ఎస్సీ యాక్సెప్టెడ్ ద పిటిషన్. ఏంటంటే సిబిఐ గురించి ఆర్టికల్ వచ్చింది కాబట్టి జనరల్గా మనం ఒరిజినల్ జురిస్డిక్షన్ అంటే లైక్ ఎప్పుడు కేసు ఫైల్ చేయొచ్చు లైక్ స్టేట్ సుప్రీంకోర్టు కింద, అదే ఉంది. సిబిఐ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఒరిజినల్ జురిస్డిక్షన్ అంటే ఏంటంటే ఆర్టికల్ 131 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఒరిజినల్ జురిస్డిక్షన్ ఉంటుంది. అదేంటంటే ఎన్ని స్టేట్కి మధ్యన గొడవ వచ్చినా, స్టేట్స్కి మధ్యన సెంటర్కి మధ్యన గొడవ వచ్చినా, లేకపోతే గ్రూప్ ఆఫ్ స్టేట్స్కి మధ్యన సెంటర్కి మధ్యన గొడవ వచ్చినా కానీ దే క్యాన్ ఫైల్ పిటిషన్ విత్ సుప్రీంకోర్ట్ అండర్ ఆర్టికల్ 131. ఇప్పుడు మనం సిబిఐ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా సిబిఐ 1963లో ఒక రెజల్యూషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద సిబిఐని ఎస్టాబ్లిష్ చేస్తారు. సిబిఐ తన పవర్స్ని డిఎస్పిఈ యాక్ట్, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 నుంచి డిరైవ్ చేసుకుంటుంది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద లేదు సిబిఐ, ఇట్ వాస్ ట్రాన్స్ఫర్డ్ టు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్. ఈ సిబిఐ ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు అంటే అండర్ ద రికమెండేషన్ ఆఫ్ సంతానం కమిటీ ఇది ఎస్టాబ్లిష్ చేశారు. యాక్చువల్గా లైక్ కేసెస్ ఏవైతే చూస్తామో మనం ఇన్వెస్టిగేషన్ కోసం 2 కన్సెంట్స్ రిక్వైర్డ్ అన్నట్టు. లైక్ ఏదన్నా ఒక కన్సెంట్, జనరల్ కన్సెంట్ అయినా స్పెసిఫిక్ కన్సెంట్ అయినా. జనరల్ కన్సెంట్ ఏంటనంటే లైక్ స్టేట్ విల్ ప్రొవైడ్ జనరల్ కన్సెంట్ టు సిబిఐ. జనరల్గా మనం న్యూస్లో చూసినట్టయితే లైక్ సో మెనీ స్టేట్స్ ఆర్ రివోకింగ్ దిస్ జనరల్ కన్సెంట్. ఎందుకు అని అంటే దే ఆర్ థింకింగ్ లైక్ ఫెడరలిజం వాళ్ళు వయలేట్ అవుతుందని వాళ్ళు ఆలోచన చేసి దే రివోక్డ్ ద జనరల్ కన్సెంట్. జనరల్ కన్సెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ కోసం సిబిఐ పర్మిషన్ తీసుకొని అవసరం లేదు స్టేట్ దగ్గర నుంచి. అదే స్పెసిఫిక్ కన్సెంట్ అంటే లైక్ ప్రతి కేసుకి దే హ్యావ్ టు టేక్ కన్సెంట్ ఆఫ్ స్టేట్. ఒకవేళ ఆ స్టేట్ జ్యూరిస్డిక్షన్లో ఆ కేసు ఉంటే అప్పుడప్పుడు వితౌట్ కన్సెంట్ కూడా లైక్ సిబిఐ కెన్ లైక్ ఇన్వెస్టిగేట్ ద కేస్. ఎప్పుడంటే హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా సిబిఐని ఇన్వెస్టిగేట్ చేయమని ఆర్డర్ చేసింది అనుకో, దెన్ దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. సో దెన్ దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ స్టేట్స్ స్పెసిఫిక్ కన్సెంట్ రిక్వైర్మెంట్ లేదు. ఇంకా సిబిఐ గురించి తెలుసుకోవాలనుకుంటే సిబిఐ డైరెక్టర్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, జూనియర్ డైరెక్టర్స్ ఉంటారు, డిఐజీస్ ఉంటారు, ఇంకా ఎస్పీస్, ఫారెన్సిక్స్ సైంటిస్ట్ ఉంటారు. యాక్చువల్గా దీని ఇంటెండెన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెంట్రల్ గవర్నమెంట్తో ఉంటుంది, ఎక్సెప్ట్ ఇన్ ద కేసెస్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1998. సో దాంట్లో అయితే ఏంటంటే సూపరింటెండెన్స్ సివిసిది ఉంటుంది. సో లోక్పాల్ అండ్ లోక్యుక్త యాక్ట్ వచ్చినప్పుడు 2013లో అప్పుడు డిఎస్పిఈ యాక్ట్ 1946ని అమెండ్ చేసింది. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా అపాయింట్ చేయలేదు డైరెక్టర్ని. ఒకవేళ అపాయింట్ చేయాలని అంటే దే హ్యాడ్ టు టేక్ ద లైక్ సెలెక్షన్ కమిటీ రికమెండేషన్స్. ఆ సెలెక్షన్ కమిటీ ఎవరెవరు ఉంటారంటే పిఎం, ప్రైమ్ మినిస్టర్ ఏమో చైర్పర్సన్, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇంకా సిజేఏ లేకపోతే జడ్జ్ నామినేటెడ్ బై సిజేఏ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈ సెలెక్షన్ కమిటీలో ఉంటారు. ఆ రికమెండేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ టు అపాయింట్ ద డైరెక్టర్. ఇంకా డిఎస్పిఈ యాక్ట్లో 2014లో అమెండ్మెంట్ జరిగింది. ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేనట్టయితే ఏం చేయాలంటే లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉన్నదో అతన్ని సెలెక్షన్ కమిటీలో పెట్టాలి. ఇంకా సిబిఐ నేషనల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటర్పోల్ ఉంటుంది. ఇంటర్పోల్
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా జనరల్గా మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా, దాంట్లో సిబిఐ లైక్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంటర్నేషనల్ కేసెస్ ఒకవేళ ఇండియాలో వచ్చి వాళ్ళు ఉంటే కూడా సిబిఐ విల్ హెల్ప్ అన్నట్టు. ఇంకా సెక్షన్ 6A ఆఫ్ డిఎస్పీ యాక్ట్ ఉండేది, ఇప్పుడు దాన్ని కట్ డౌన్ చేసింది సుప్రీంకోర్టు. ఏంటంటే ఇట్ గ్రాంట్స్ ప్రొటెక్షన్ టు లైక్ జాయింట్ సెక్రటరీ ఉన్ని అబోవ్ ర్యాంక్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ సెక్రటరీ కానీ ఎవరైనా కరప్షన్ చేసిరో లేకపోతే వాళ్ళ మీద కేసు అగేన్స్ట్గా ఇన్వెస్టిగేట్ చేయాలంటే దే హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ బిఫోర్. కానీ దీన్ని స్టక్ డౌన్ చేసింది సుప్రీంకోర్టు. ఎందుకనంటే ఇట్ ఈస్ వయలేటింగ్ ద ఆర్టికల్ 14 అని చెప్పింది. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం మనం. MSMEs need outlay for technology upgrades to aid in green transition. యాక్చువల్గా లైక్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఏం చెప్పింది అని అంటే లైక్ ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి కొన్ని 6 పిల్లర్స్గా మనం ఫోకస్ ఏరియాస్ చేసుకోవచ్చు అని చెప్పింది. ఏంటంటే ఫస్ట్ది లైక్ ఫార్మలైజేషన్ అని యాక్సెస్ ఆఫ్ క్రెడిట్, అది యాక్సెస్ ఆఫ్ క్రెడిట్ ఇంక్రీజ్ చేయాలి. ఇంకా మోస్ట్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ ఇన్ఫార్మల్ ఉన్నాయి, దాన్ని ఫార్మలైజ్ చేయాలి. ఇంకా మార్కెట్ యాక్సెస్ ఏదైతే ఉందో అది పెంచాలని చెప్పింది. ఇంకా ఖాదీ ఇండస్ట్రీస్, కాయర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దానికి సపోర్ట్ చేయాలని చెప్పింది. ఇంకా ఎన్హాన్స్ చేయాలి స్కిల్స్, సర్వీస్ సెక్టార్స్లో ఉన్న పీపుల్స్కి ఎన్హాన్స్ చేయాలి స్కిల్స్. ఇంకా డిజిటలైజేషన్ కూడా చేయాలి అని చెప్పింది. ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలి, ఆర్టిషన్స్ ఎంపవర్మెంట్ చేయాలి అని కూడా చెప్పింది. అండ్ 6th పిల్లర్ ఇస్ మోడర్న్ టెక్నాలజీ, అంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేయాలి అని చెప్పింది. ఆ తర్వాత most of the MSMEs are creating employment. It is a backbone of our Indian economy అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది, ఇంకా మోర్ ఎక్స్పోర్ట్స్ జనరేట్ చేస్తుంది. జనరల్గా మనం ఫైనాన్షియల్ ఇయర్ 2024లో చూస్తే $778 million లైక్ మిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ జరిగినాయి. కానీ మనం టార్గెట్ ఎంత చేస్తున్నాం ఇప్పుడు, $2 trillion టార్గెట్ చేస్తున్నాం అప్ టు ఫైనాన్షియల్ ఇయర్ 2030. సో దీనికోసం అట్లీస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 14.4% ఉంది, కాకపోతే ఇప్పుడు ఓన్లీ 8.5% ఉంది. సో దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏమేమి మెషర్స్ కావాలి జనరల్గా పర్ఫార్మెన్స్ అసెట్స్ అవుతున్నాయి అన్నట్టు. COVID-19 వచ్చినప్పటి నుండి ఎంఎస్ఎంఈస్ చాలా బ్యాక్వర్డ్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్గా గుర్తించబడ్డాయి అన్నట్టు. ఏంటంటే జనరల్గా ఒక బ్యాంక్ దగ్గర నుంచి మనం లోన్ తీసుకున్నప్పుడు 90 days వరకు ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఏది కూడా పే చేయకపోతే అప్పుడు దాన్ని నాన్ పర్ఫార్మెన్స్ అసెట్లా చేస్తారు. సో ఎంఎస్ఎంఈస్ ఏమని అడుగుతున్నారంటే అట్లీస్ట్ దాన్ని 180 days వరకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రివాంప్ చేయండి అని అంటున్నారు. అయితే ఈ మధ్య రిపో రేట్ పెంచారు 4.4% నుంచి 6.5% వరకు 2 yearsలో జరిగింది అన్నట్టు ఈ రిపో రేట్ ఇంక్రీజింగ్. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతాయి. సో ఒకవేళ ఎంఎస్ఎంఈస్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టాలన్నట్టు. సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కోసం అడుగుతుంది. ఇప్పుడు 3% ఉంది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్, సో 5% చేయమని అడుగుతుంది. ఇంకా రెమిషన్ ఆఫ్ డ్యూటీస్, ఇంకా ఏవైతే రిబేట్ ఉంటాయో స్టేట్ని సెంట్రల్ వాటిని కూడా ఎక్స్టెండ్ చేయమని అడుగుతుంది 5 years వరకు. ఇంకా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కూడా ఎక్స్టెండ్ చేయమని అడుగుతుంది. ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా పెంచాలి. ఎట్లా ఒక సెక్షన్ ఉంటుంది అన్నట్టు 35(2)AB అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. దాంట్లో ట్యాక్స్ డిడక్షన్స్ పెంచాలి ఆల్మోస్ట్ 300% టు లిమిటెడ్ లయబుల్ పార్ట్నర్షిప్స్, ఇంకా పార్ట్నర్షిప్ ఫండ్స్, ఇంకా ప్రొప్రయారిటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి మనం ఒకవేళ ట్యాక్స్ డిడక్షన్స్ పెంచినాం అనుకో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తే అప్పుడు మోర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అట్లనే ఎంఎస్ఎంఈస్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆబ్సలీట్ టెక్నాలజీ నుంచి అప్గ్రేడ్ చేస్తారు. టెక్నాలజీ అప్గ్రేడ్ చేసినప్పుడు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అట్లనే ట్రాన్సిషన్ కూడా గ్రీన్ ట్రాన్సిషన్ జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఇంకా క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ వీటన్నింటికి కూడా మనం గ్రీన్ ట్రాన్సిషన్ తీసుకురావచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తే మనం గ్రౌండ్ హ్యాండ్లర్స్ ఎట్ ఎయిర్పోర్ట్స్ విల్ నౌ హ్యావ్ టు అబ్టైన్ సేఫ్టీ క్లియరెన్స్ ఫ్రమ్ ద DGCA. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దగ్గర మనం గ్రౌండ్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఎయిర్పోర్ట్స్ దగ్గర వాళ్ళు సేఫ్టీ క్లియరెన్స్ తీసుకోవాలి. టైం లిమిట్ ఎంత ఇచ్చింది, 6 months ఇచ్చింది. ఈ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ అంటే ఏంటో చూద్దాం మనం. సో
మనం ప్యాసింజర్స్ బోర్డ్ చేయడానికి కానీ, లేకపోతే కార్గో లోడ్ చేయడానికి కానీ, ఇంకా చెక్కింగ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, ఇంకా మార్షలింగ్ ఎయిర్క్రాఫ్ట్. మార్షలింగ్ ఎయిర్క్రాఫ్ట్ సర్వీసెస్ అంటే లైక్ ఎయిర్క్రాఫ్ట్ గ్రౌండ్ మీద ఉన్నప్పుడు సిగ్నల్స్ ఇవ్వడానికి లైక్ మార్షల్స్ ఉంటారు అన్నట్టు. వాళ్ళకి కూడా లైక్ వాటన్నిటిని గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ అంటారు అన్నట్టు. ఏవైతే ఈ సర్వీసెస్ ఏజెన్సీస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు 6 months లోపు ఒక సేఫ్టీ క్లియరెన్స్ తీసుకోవాలి డీజీసీఏ దగ్గర నుంచి. సో ఈ ఏజెన్సీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ఎంప్లాయర్స్కి, ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి. ఇంకా రికరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి కూడా ఉండాలి. వితిన్ 3 years లోపు ఈ రికరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలి అన్నట్టు. ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది 40% ఆఫ్ ఇన్సిడెంట్స్ లైక్ ఏవైతే లైక్ ఎయిర్క్రాఫ్ట్ డ్యామేజ్ జరగడానికి, లేకపోతే యాక్సిడెంట్స్ జరగడం దీనివల్లనే జరుగుతుంది, గ్రౌండ్ హ్యాండ్లర్స్ వల్లనే జరుగుతుందని చెప్పాడు. ఏంటంటే కార్గో ల్యాడర్స్ ఇష్టం ఉన్నట్టు పెట్టడము, ఇంకా ప్యాసింజర్ స్టేర్స్, బోర్డింగ్ బ్రిడ్జెస్ వల్ల ఏమవుతుంది లైక్ ఎయిర్క్రాఫ్ట్కి రిపేర్స్ లేకపోతే యాక్సిడెంట్స్ జరగడం జరుగుతుంది. సో దీంతో ఐఎమ్ ఎండింగ్ దిస్ డేస్ కరెంట్ అఫైర్స్. We will meet tomorrow. Thank you.